డబ్బులు ఇస్తానండి బాబు, ముందు నా కేసు వినండి. అయ్యమయ్య, ఈ గేమ్ ఆడదు, మీ కేసు డీటెయిల్స్ చెప్పండి. టెన్షన్లో వస్తే గేమ్ ఆడమంటారేంటండి? సార్, ఇప్పుడు మనం ట్రాఫిక్లో నడుపుకుంటూ హాస్పిటల్కి వెళ్తే వెంటనే టెస్ట్ చేయరు, మనం కూల్ అయ్యాక అప్పుడు టెస్టులు చేస్తారు. ఇది అంతే. సో మీరు టెన్షన్లోని చాలా ఇన్ఫర్మేషన్ మిస్ చేయొచ్చు. సో అందుకే గేమ్ ఆడుతూ చెప్పారనుకోండి, మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నాకు క్లారిటీ వస్తుంది. సో స్టార్ట్. నా పేరు మురళి, పవర్గోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా అమ్మాయి పేరు మేఘన. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదండి. ఏ టైం నుండి? మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులు కంప్లైంట్ అంటే అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే మా అమ్మాయికి అమెరికా సంబంధం ఒకటి కుదిరిందండి. వాళ్ళకి పోలీసులు కంప్లైంట్లు అంటే నచ్చవు. అందుకని ఒకవేళ ఈ సంబంధం చెడిపోతుందేమోనని అదే మీ యాడ్ పేపర్లో చూశానండి, వెంటనే మీ దగ్గరికి వచ్చాను. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మీ అమ్మాయిని మేము కనిపెడతాం. అయ్యమయ్య, ఈ ఫామ్ ఫిల్ చేయండి సార్. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదండి. అది నేను కనిపెడతాను. త్రీ డేస్లో కనిపెడతాం. 2 రోజుల్లో అవదండి. అప్పుడు మీరు కంప్లైంట్ నిన్న ఇవ్వాల్సిందే. రేపు మీ ఇంటికి వచ్చి ఒకసారి అంతా వెతుకుతాం. మా ఇంట్లో నేను మొత్తం వెతికానండి, ఎక్కడా కనపడలేదు. మీరు వెతకడం వేరు, మేము వెతకడం వేరు. ఇంకో విషయం, మీ అమ్మాయి రూమ్కి ఊరికే వెళ్ళకండి, అదొక సస్పెక్ట్ ఏరియా. ఏమైనా సీల్ వేసేయండి. అలాంటివి ఏవి లేవండి మా ఇంట్లో. అయ్యమయ్య, దీనికి సపరేట్ బిల్. దీనివల్ల ఫింగర్ ప్రింట్స్, ప్రూఫ్స్ ఏమీ మిస్ అవ్వవు. రేపు ఎప్పుడు వస్తారండి మా ఇంటికి? లంచ్ టైం. లంచ్కా? లంచ్ టైం అని మాకోసం సపరేట్గా ఉండాల్సిన లేదు. మీరు వండుకునే దాంట్లో ఎక్స్ట్రా రైస్, కూరలో ఎక్స్ట్రా వెజిటబుల్స్, అంతే. మిగిలినవన్నీ అయమయం మీతో మాట్లాడతాడు. అయమయం, అంటే యాక్చువల్గా సార్ అది బిల్స్ అన్నీ మీకు వాట్సాప్ చేస్తాము, పేమెంట్ మాకు జీపే చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏంటండి అది? రేపు మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు మా ఏజెంట్ మొహమాటానికి వద్దు తినను అంటాడు, కానీ మీరే తిను బాబు, ఇంకొంచెం తిను బాబు అని బలవంతం పెడితే బాగా తింటాడు.